థ్యాంక్ యూ గైస్. అండ్ సరగేట్ కీస్ అంటే ఏంటో చెప్తానన్నమాట. సరగేట్ కీస్. ఓకే. ఇప్పుడు రీటైల్ స్కీమా ఉంది. ఇది మన డిమెన్షనల్ మోడలింగ్ గదా! ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క కీ ఓకే. ఈ నేచురల్ కీస్ అయితే వదిలేయండి మీరు. ప్రతి ఒక్క కీ ఉన్నది ప్రొడక్ట్ కీ, స్టోర్ కీ, ప్రమోషన్ కీస్, క్యాషియర్ కీ, పేమెంట్ మెథడ్ కీ ఓకే. థిస్ ఆల్ కీస్ ఆర్ కాల్డ్ సరగేట్ కీస్ అన్నమాట. సరగేట్ కీస్ అంటాం మనం. సరగేట్ కీస్ అంటే ఏంటో నేను చెప్తానిప్పుడు. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏ అయితే కీ చూస్తున్నామో ఇంతవరకు ఈ స్కీమాలో అవన్నీ సరగేట్ కీస్ అన్నమాట. సరగేట్ కీస్ అంటే ఏం లేదు. ఇది కూడా ఒక యూనిక్ ప్రైమరీ కీనే. బట్ ఇదేంటంటే మన సోర్స్ మనం మెయిన్‌గా ఏం చేస్తున్నాం ఇప్పుడు ఓఎల్‌టీపీ డేటాని ఓఎల్ఏపీగా కన్వర్ట్ చేస్తున్నాం బై యూజింగ్ డిమెన్షనల్ మోడలింగ్ టెక్నిక్. ఇప్పుడు మనం కన్వర్ట్ చేసే ప్రాసెస్‌లో ఓఎల్‌టీపీలో కూడా సమ్ ప్రైమరీ కీస్ అనేవి ఉంటాయి గదా! ఇప్పుడు కస్టమర్ ఐడీ ఉంటది. సో, కస్టమర్ ఐడీ ఈస్ ద ప్రైమరీ కీ ఫర్ ద ఆహ్, కస్టమర్ టేబుల్ ఇన్ ఓఎల్‌టీపీ. బట్ ఆ కస్టమర్ ఐడీని నేను తీసుకొని ఓఎల్ఏపీలో మనం ప్రైమరీ కీగా వాడుకోవట్లేదు. ఎందుకు అంటే ఫ్యూచర్‌లో ఆ కస్టమర్ మనకి ఎక్కువ పర్చేస్ లేకపోతే తీసేసాం. ఎందుకంటే బ్యాకప్స్ పెట్టుకోరండి. హిస్టరీ మెయింటైన్ చేసుకోరు గదా! వాళ్ళు. ఓఎల్‌టీపీలో డేటాబేసెస్ సంబంధించిన వాళ్ళు బ్యాకప్స్ పెట్టుకుంటారు గానీ హిస్టరీ మెయింటైన్ చేసుకోరు. సో, ఏదన్నా ప్రాసెస్‌లో లేనప్పుడు వాళ్ళు ఆ రికార్డ్ తీసేయడం జరుగుతది. ఎంప్లాయీసే తీసుకోండి. మనకి ఎక్కువ కీస్ రావడం జరిగితే ఆహ్, ఒక కంపెనీలో ఎక్కువ ఎంప్లాయీస్ ఉండడం జరిగితే సేమ్ కీ వేరే వాళ్ళకి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటదనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇలా జరగొచ్చు అని కాదు. కొన్ని కొన్ని కంపెనీస్‌లో జరగొచ్చు. సేమ్ కీ అనేది ఇంకో దానికి ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటది. అలా ఇచ్చినప్పుడు ఏమైతదంటే డూప్లికేట్స్ ఒస్తాయి గదా! మనకిప్పుడు. ఆడేంటంటే అది కొంచెం డేటానే. వాళ్ళు ప్రెజెంట్ గురించి ఆలోచిస్తారు. బ్యాకప్స్ మెయింటైన్ చేసుకోరు. బట్ ఇక్కడ మనకి ఏపీలోకొస్తే మనకి హిస్టరీ డేటా ఉంటది. మెయిన్‌లీ పర్పసే మన హిస్టరీ మెయింటైన్ చేసుకోవడానికి కదా! 10 ఇయర్స్ డేటా ఉంటది. 20 ఇయర్స్. సో, మన పాస్ట్ 50 ఇయర్స్ డేటా అయినా ఉండొచ్చు. సో, 50 ఇయర్స్ క్రితం ఎంప్లాయీని గూడా మనం స్టోర్ చేసుకున్నప్పుడు సేమ్‌కి రిపీట్ అవ్వగూడదనమాట. రిపీట్ అవ్వగూడదు. సో, మనం ఓఎల్‌టీపీలో ఉన్న ప్రైమరీ కీస్‌ని ఓఎల్ఏపీలో మనం ప్రైమరీ కీస్‌గా వాడట్లేదు. ఓకే. ఫస్ట్ థింగ్ రిమెంబర్ దట్ వన్. అండ్ ఓఎల్టీపీలో ఉన్న ప్రైమరీ కీస్‌ని ఇక్కడ మనం ఏం పిలుస్తామంటే నేచురల్ కీస్ అని పిలుస్తామనమాట. వీల్ కాల్ యాస్ నేచురల్ కీస్. దోస్ ఆర్ కాల్డ్ యాస్ నేచురల్ కీస్. చూడండి. రాదర్ దాన్ రిలేయింగ్ ఆన్ ద ఆపరేషనల్ సిస్టమ్. దిస్ ఈస్ ద ఓఎల్టీపీ ఐయామ్ టెల్లింగ్. ఆపరేషనల్ సిస్టమ్ ఐడెంటిఫైయర్స్ నోన్ యాస్ నేచురల్ కీస్. అవి మనం తీసుకోవట్లేదు. రాదర్ దాన్ వి ఆర్ టేకింగ్ సరగేట్ కీస్ ఇక్కడ. సరగేట్ కీ ఆల్సో ఎ ప్రైమరీ కీ. ఓకే. సరగేట్ కీ గో బై మెనీ అదర్ అలియాసెస్ లైక్ మీనింగ్‌లెస్ కీ అంటారనమాట కొంతమంది ఇలా గూడా. మీనింగ్‌లెస్ కీ, ఇంటిజర్ కీస్, నాన్ న్యాచురల్ కీస్, ఆర్టిఫిషియల్ కీస్, సింథటిక్ కీస్ అని గూడా అంటారు. అంటే ఏంటసలు ఈ సర్టిఫికేట్ కీ? ఏం లేదు. అది టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే మనం ఇప్పుడు డిమెన్షన్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ ఎ డిమెన్షన్ టేబుల్ ప్రొడక్ట్ డిమెన్షన్ టేబుల్ అండ్ ప్రొడక్ట్ కీ. ప్రొడక్ట్ కీ కావాలి గదా! ఆ ప్రొడక్ట్ కీ అనేది ఆటో ఇంక్రిమెంటల్ కీగా నేను మెన్షన్ చేస్తున్నా. దట్ ఈస్ ద ఆటో ఇంక్రిమెంటల్ కీ ప్రొవైడెడ్ బై ద డేటా వేర్‌హౌస్ అనమాట. మన 1 నుంచి 1, 2, 3, 4 అని ఎప్పటికి అది ఇంక్రీజ్ అయితూ ఎళ్ళిపోతూ ఉంటదనమాట. ఇట్ డోంట్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ వేర్‌కార్ స్ట్రింగ్స్ అనేవి ఉండవు. ఓకే. ఎవ్రీ టైమ్ ఇట్ హాస్ ఎ న్యూమరిక్ వాల్యూ. ఓకే. 1-3 ఉంటాయి. అండ్ దట్ టూ ఇట్ ఈస్ ఇంక్రిమెంటల్ వాల్యూ. ఇప్పుడు అర్థమైంది కదా! సర్గేట్ కీస్ అంటే ఇలా ఉంటదని గుర్తుపెట్టుకోండి మీరు. సర్గేట్ కీస్ ఆర్ సింపుల్ ఇంటీజర్స్ దట్ ఆర్ అసైన్డ్ సీక్వెన్షియల్లీ యాస్ నీడెడ్ టు పాపులేట్ ఎ డిమెన్షన్. The first product row is assigned a product surrogate key with a value of 1. This is the example. ప్రతిసారి 1 ఉంటదని కాదు. Okay. The next product row is assigned the product key as 2. And fourth, likewise, the actual surrogate key value has no business significance. The surrogate key merely served to join the dimension tables to the fact table. చెప్పినా కదా బిజినెస్‌కి దీనికైతే ఏం సంబంధం ఉండదు. బట్ మన ఓఎల్ఏపీకి ఓకే. అండ్ బీఐ కూడా బిజినెస్ ఇంటెలిజెన్స్ కూడా మనము ఈ సరగేట్ కీస్‌నే కీస్‌గా ఇస్తామనమాట. ఓకే. అండ్ దట్ టూ అయి రిపీట్ అవ్వవు గదా! రిపీట్ అవ్వవు. నో డూప్లికేట్స్. నథింగ్. ఎవ్రీ టైమ్ ఆటో ఇంక్రిమెంటల్ కీ కాదు. దీని యూజ్ కేసెస్ చూస్తాము. బఫర్ ద డేటా వేరస్ ఫ్రమ్ ఆపరేషనల్ చేంజెస్. ఇందాక నేను చెప్పిన ఎంప్లాయీ ఐడీ మేబీ చేంజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు మనం ఈ కేస్‌ని ఇలా హ్యాండిల్ చేయగలుగుతాం. మన సర్గేట్ కీస్‌ని మెయింటైన్ చేసుకొనేసి అప్పుడు సేమ్ ఎంప్లాయీ బట్ డిఫరెంట్. మళ్ళీ రీజాయిన్ అన్నాడు సేమ్ ఎంప్లాయీ. అప్పుడు తనకి వేరే కీ రావడం జరుగుతాయి. ఇలాంటివన్నిటిని మనము ఇట్లా సర్గేట్ కీస్‌తో అవాయిడ్ చేయడం జరుగుతది. ఇంటిగ్రేట్ మల్టిపుల్ సోర్స్ సిస్టమ్స్. సోర్స్ సిస్టమ్స్ మల్టిపుల్ సోర్స్ సిస్టమ్స్ వచ్చినప్పుడు మేబీ కీస్ ఎందుకు వాళ్ళ కీస్‌ని ట్రస్ట్ చేయాలి మనము. సో, వి షుడ్ హావ్ అవర్ ఓన్ కీస్ రైట్. సో, దట్స్ వై వి హావ్ క్రియేటింగ్ సర్గేట్ కీస్. పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటదనమాట. ఎందుకంటే ఇవి ఆటో ఇంక్రిమెంటల్ కీస్ కాదు. దట్ టూ ఇంటీజర్స్. కొన్ని చోట్ల ఏమైంటాయంటే ఓఎల్టీపీలో సెట్ ఆఫ్ ప్రైమరీ కీస్ ఉంటాయి. వాటిని కాంపోజిట్ కీస్ అని గూడా అంటారనమాట. ఒక టేబుల్ ఏమంటారు? ఒక టేబుల్ యూనిక్‌నెస్‌ని డిఫైన్ చేయాలంటే కాంపోజిట్ కీస్ కూడా ఉండొచ్చు. దట్ ఈస్ వాట్
నేను చెప్పాలనుకుంది కాంపోజిట్ కీస్ కూడా ఉండొచ్చు. మనం ఆ కాంపోజిట్ కీస్ అన్నిటిని ఇక్కడ వాడుకోలేం గదా! సో, మనకంటూ ఒక ప్రైమరీ కీ ఉంటే సర్గేట్ కీ దట్స్ ఫైన్. మనం ఆ ప్రైమరీ కీని యూజ్ చేసి బీఏకి కానీ, మన డేటా ఇంజినీరింగ్ వర్క్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో, మనం ఈటీఎల్ వర్క్‌కి అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ వర్క్‌కి ఈ సర్గేట్ కీసే వాడతాము గుర్తుపెట్టుకోండి. ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. సో, ఎలాగైనా సింగిల్ కీయే కాబట్టి దట్ టూ న్యూమరిక్ వాల్యూ ఇంటిజర్ వాల్యూ కాబట్టి ఇది న్యూమరిక్ అంటున్నాను. ఇట్ ఈస్ ఇంటిజర్ వాల్యూ. పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటదనమాట. నల్స్ హ్యాండిల్ చేసుకోవాలన్నా గానీ, అన్నోన్ కండిషన్స్ హ్యాండిల్ చేసుకోవాలన్నా గానీ ఇది బాగా యూజ్ అయితది. ఓకే. సపోర్ట్ డిమెన్షన్ అట్రిబ్యూట్ చేంజ్ ట్రాకింగ్. చేంజ్ ట్రాకింగ్ అంటే ఎస్‌డి టైప్స్ వస్తాయి. ఈరోజు చెప్తాను ఈరోజు క్లాస్‌లో. వాటిల్లో కూడా ఈ సర్గేట్ కీస్ అనేవి ఇట్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. దెన్ దిస్ ఈస్ వాట్ స్నోఫ్లేక్ మీన్స్. ఓకే. ఇప్పుడు ఆ! దిస్ ఈజ్ ఇది గదా! మనం ఇప్పటి వరకు క్రియేట్ చేసుకున్న స్కీమా. దిస్ ద స్టార్ స్కీమా అంటున్నా నేను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఓకే. ఆ కంపెనీ మనం డీనార్మలైజ్డ్ క ఓకే. డీనార్మలైజేషన్. మనం నార్మలైజేషన్ కూడా కావాలి అనుకుంటున్నాం. ఓకే. మన ప్రొడక్ట్స్ అన్నీ ఇంక్రీజ్ అయిపోయినాయి. సో, మన ప్రొడక్ట్ టేబుల్‌ని ఇంకా స్లైస్ అండ్ డైస్ చేద్దాము. నార్మలైజ్ చేయాలి అనుకుంటున్నాం. హౌ వి ఆర్ గోయింగ్ టు నార్మలైజ్ ద ప్రొడక్ట్ డిమెన్షన్. ఓకే. ఇప్పుడు చూడండి. దిస్ ఈస్ వాట్ హౌ వీ కెన్ డూ. సో, ఈ ప్రొడక్ట్ డిమెన్షన్‌ని నేను స్ప్లిట్ చేస్తున్నా. బ్రాండ్ డిమెన్షన్‌గా ప్యాకేజ్ టైప్ డిమెన్షన్, స్టోరేజ్ టైప్ డిమెన్షన్, షెల్ఫ్ టైప్ డిమెన్షన్, కేటగిరీ డిమెన్షన్, డిపార్ట్మెంట్ డిమెన్షన్. ఈ బ్రాండ్ నుంచే ఓకే. కేటగిరీ వచ్చింది. కేటగిరీ నుంచి డిపార్ట్మెంట్ వచ్చిందనమాట ఇలా. సే సో, డిపార్ట్మెంట్‌కి డిపార్ట్మెంట్ నంబర్, డిపార్ట్మెంట్ డిస్క్రిప్షన్. ఈ డిపార్ట్మెంట్ కీ అనేది కేటగిరీలో ఉంది. ఈ కేటగిరీకి బ్రాండ్‌లో ఉందనమాట. ఈ బ్రాండ్‌కి ఇక్కడ ఉంటది. సో, దిస్ ఈస్ వాట్ స్నోఫ్లేకింగ్ మీన్స్. ఇది నార్మలైజేషన్ టెక్నిక్. ఓకే. ఈ ప్యాకేజ్ టైప్ డిమెన్షన్ ఇది కూడా మనకి ప్రొడక్ట్ టేబుల్‌లోనే ఉండిపోయింది. అండ్ స్టోరేజ్ టైప్ డిమెన్షన్, సెల్ఫ్ టైప్ డిమెన్షన్ ఇది ఇక్కడ నార్మలైజ్ చేసాం. స్టోరేజ్ టైప్ డిమెన్షన్ దగ్గర నుంచి తీసుకొనేసి ఇక్కడ ప్రొడక్ట్ డిమెన్షన్‌కి ఇవ్వడం అయితే జరిగింది. దిస్ ఇస్ వాట్ స్నోఫ్లేక్ ఆర్ నార్మలైజేషన్ మీన్స్. సో, ఈ ప్రొడక్ట్ డిమెన్షన్ అడిగేది గివ్ మీ ఎ మినిట్. ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది కదా! స్నోఫ్లేక్ స్కీమాస్ విత్ నార్మలైజ్డ్ డిమెన్షన్ అనేసి. ఎనీవన్? హలో! Yes, Yes, Kartika. yes. ఇప్పుడు సెంటిపైడ్ ఫ్యాక్ట్ టేబుల్స్ అని కనిపిస్తుంది కదా! Yes, Kartika. Yeah, fine. Yeah, this is what snowflake schema means. Okay, ఈ product dimension ఇప్పుడు fact table లోకి వెళ్తుంది అనమాట. ఈ product dimension యొక్క ప్రైమరీకి now it is going to load into the fact table. Okay, ఈ dimensions and ఈ dimensions hierarchy dimension అండ్ ఈ product కి వచ్చేసి fact table లోకి వెళ్తుంది కదా, దెన్ దట్ హోల్ ఈస్ కాల్డ్ డిమెన్షనల్ మోడలింగ్ అనమాట. నార్మలైజ్డ్ డిమెన్షన్ ఆర్ స్నోఫ్లేక్ డిమెన్షన్ అంటారు. ఓకే. ఇప్పుడు సెంటిపైడ్ ఫ్యాక్ట్ టేబుల్స్ విత్ టూ మెనీ డైమెన్షన్స్. అండ్ ఫస్టే మనము డిమెన్షనింగ్ మోడల్ రీటైల్ ఇండస్ట్రీలో చేద్దాం అనుకున్నప్పుడు మనం ఏం డిసైడ్ అయ్యామంటే హైలీ నార్మలైజ్డ్ డేటా అనుకున్నాం కదా! సో, ఇప్పుడు ద ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డిమెన్షన్ స్కీమా ఈజ్ న్యాచురల్లీ హైలీ డైమెన్షనల్ అండ్ కాంపాక్ట్. There is no way to further normalize the extremely complex many to many relationships among the keys in the fact table because the dimensions are not correlated with each other. Every store is open every day. Sooner or later, almost every product is sold on promotion in most of all of our stores. ఇది సెంటిపేడ్ అని ఎందుకు అంటున్నామంటే ఇట్స్ సరౌండెడ్ విత్ సో మెనీ డైమెన్షన్స్. ఓకే. అండ్ ఇందాక స్నోఫ్లేకింగ్ చూపించిన కదా, ఇది అవాయిడ్ చేయడానికి ఇది అవాయిడ్ చేసి స్టార్ స్కీమాని ఎలా బిల్డ్ చేయాలో చూపిస్తాను. దాన్నే ఎక్కువ డైమెన్షన్స్ ఉంటున్నాయి అండ్ స్నోఫ్లేక్ ఆ నార్మలైజేషన్ ఉండదు. అలాంటప్పుడు దాన్ని ఏమంటారంటే సెంటిపైడ్ ఫ్యాక్ట్ టేబుల్స్ విత్ టూ మెనీ డైమెన్షన్స్ అంటారనమాట. అది కూడా స్టార్ స్కీమా అని ఇండైరెక్ట్గా. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఇన్సెక్ట్ లాగా ఉంటుంది. ఐ విల్ షో యూ లైక్ వైజ్. చూడండి, మన దగ్గర ఫ్యాక్ట్ టేబుల్ ఉంది అండ్ ఇట్ హ్యాస్ అ ఫారెన్ కీస్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్ ప్రైమరీ కీ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ద మెషర్స్. ఇప్పుడు గమనిస్తే మనకి ఎర్లియర్ అనేవి కొన్నే ఉండేవి. డేట్ డైమెన్షన్ ఉంది. ఇప్పుడు డేట్ డైమెన్షన్లో మల్టిపుల్ వచ్చాయి కదా. స్టోర్ డైమెన్షన్లో కూడా మల్టిపుల్ హైరార్కీస్ ఉన్నాయి. ఇందాక నేను స్నోఫ్లేక్ చూపించినప్పుడు ఏమైంది, స్టోర్ కంట్రీ డైమెన్షన్ కీ ఎక్కడ ఉండేది, స్టోర్ డైమెన్షన్లో ఉండేది అనమాట. ఈ ప్రోడక్టే చూపిస్తాను. నేను ప్రోడక్ట్ చెప్పిన కదా, నేను బ్రాండ్ డిమెన్షన్ యొక్క ప్రైమరీకి ప్రోడక్ట్ డిమెన్షన్లో ఉండేది. కేటగిరీ డిమెన్షన్ యొక్క ప్రైమరీకి బ్రాండ్ డిమెన్షన్లో ఉండేది. డిపార్ట్మెంట్ డైమెన్షన్కి కేటగిరీ డిమెన్షన్లో ఇలా ఉండేవన్నమాట. అది స్నోఫ్లేక్ డైమెన్షన్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ కీస్ అన్నిటి ఫ్యాక్ట్ టేబుల్ అయినా స్టోర్ చేసుకుంటున్నాం. ఇట్ డిఫైన్స్ హైలీ డిమెన్షనల్ మోడలింగ్ అనమాట. దిస్ ఇస్ కాల్డ్ సెంటిపైడ్ ఫ్యాక్ట్ టేబుల్ విత్ టూ మెనీ నార్మలైజ్డ్ డిమెన్షన్స్. ఇలా మనం ఫ్యాక్ట్ టేబుల్కి ఏమంటారు హైరార్కీని రిమూవ్ చేసి డైరెక్ట్గా
ఆ డిమెన్షన్స్ని కూడా ఫ్యాక్ట్ టేబుల్ని స్టోర్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ వాట్ ద డైమెన్షనల్ మోడలింగ్ ఇన్ రీటైల్ ఇండస్ట్రీ. ఈ కేస్ స్టడీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది డేటా వేర్ హౌసింగ్లోనే, అండ్ ఇట్ రిలేటెడ్ టు ద డిమెన్షనల్ మోడలింగ్. అందుకే నేను ఈ క్లాస్లో చెప్తున్నాను. స్లోలీ చేంజింగ్ డిమెన్షన్స్ అనమాట. ఇంటర్వ్యూస్లో ఖచ్చితంగా అడుగుతారు ఈ క్వశ్చన్. మేబీ మీరు డేటా వేర్ హౌసింగ్ రిలేటెడ్ జాబ్కి వెళ్తే దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. స్లోలీ చేంజింగ్ డిమెన్షన్స్ అనేవి. ఈ స్లోలీ చేంజింగ్ డిమెన్షన్ అనేవి కొన్ని టైప్స్గా ఉంటాయి అనమాట. లైక్ టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5, టైప్ 6 అండ్ టైప్ 7. లైక్ ఎస్సిడి టైప్ 0, ఎస్సిడి టైప్ 1 అలా అలా పిలుస్తారు వాటిని. ఈ స్లోలీ చేంజింగ్ డిమెన్షన్స్ అంటే ఏంటి అసలు? డిమెన్షన్ టేబుల్ ఉంది మన దగ్గర. ఇవి ఏవి ఫ్యాక్ట్ టేబుల్కి వర్తించవు. ఓకేనా? ఇవి డిమెన్షన్ టేబుల్కి మటుకు ఎవరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. స్లోలీ చేంజింగ్ డిమెన్షన్స్ అంటున్నా కదా నేను. డిమెన్షన్ టేబుల్స్ మీదనే ఎస్సిడి టైప్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టైప్ తీసుకుంటుంది అనమాట. వాళ్ళ బిజినెస్ యూస్ కేసెస్ చూసుకునేసి ఒక కంపెనీ టైప్ 2 తీసుకుంటుంది, టైప్ 6 తీసుకుంటుంది, టైప్ 4, టైప్ 3, 5, 7. మోస్ట్లీ టైప్ 2 అనేది యూస్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. అదర్వైజ్ టైప్ 6 టైప్ చెప్తాను నేను రాగా. ఇవి టైప్స్ అనమాట. అండ్ అకార్డింగ్ టు ద బిజినెస్ యూస్ కేస్ మనం ఏ టైప్ యూస్ చేసుకోవాలనేది మన ఇష్టం. ఇవి చాలా ఇంపార్టెంట్. స్లోలీ చేంజింగ్ అంటున్నా అంటే అట్ ఎ టైం, ఆ టైంని బేస్ చేసుకొని చేంజ్ అయ్యే అట్రిబ్యూట్స్ అన్నట్టు అనమాట. ఇప్పుడు జెండర్ ఉంది. జెండర్ ఫీమేల్ ఆర్ మేల్ చేంజ్ అవ్వదు కదా. అది రేర్గా చేంజ్ అవుతుంది. చెప్పలేను నేను చేంజ్ అవ్వదని, బట్ రేర్గా చేంజ్ అవుతుంది. ఎప్పుడో చాలా రేర్ కేసులు, 1 or 2 కేసెస్ అంటే ఎక్కువ ఉండదన్నమాట. ఏజ్ ఉంది. ఏజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అది కూడా ఎవ్రీ ఇయర్ వన్స్. ఓకే. శాలరీ కూడా ఎవ్రీ ఇయర్ వన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా చేంజింగ్ డైమెన్షన్స్ ఉంటాయి కదా. ఫోన్ నెంబర్ మారచ్చు. అది ఈ కొంతమంది మంత్లీ వన్స్, ఇయర్లీ వన్స్, కొంతమంది అసలు మార్చరు ఫోన్ నెంబర్ని. ఈమెయిల్ అడ్రస్ కానీ ఇవన్నీ చేంజ్ అవ్వవు, స్లోగా చేంజ్ అయ్యే వాటివి. ఇవన్నీ స్లోలీ చేంజింగ్ డిమెన్షన్స్ అనమాట. వాటి గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే వి లుక్ ఇంటూ స్లోలీ చేంజింగ్ డిమెన్షన్ టైప్ 0. నేను వీటి గురించి ఆర్టికల్స్ కూడా రాశాను. ఓకే. టైప్ 1 అండ్ టైప్ 2 మీద రాశాను. చూపిస్తాను విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. నేను మీకు నిన్న మీడియం బ్లాగ్ ఇచ్చాను కదా నేను, అది ఒకసారి చూడండి. దాంట్లో టైప్ 1 అండ్ టైప్ 2 ఉంటాయి. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను విత్ ఎక్సెల్ షీట్లో నేను చెప్పాను. ఇప్పుడైతే మీరు ఓవర్‌వ్యూ గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్‌గా మీకు అర్థం అవ్వాలని లేదు ఈ రోజుతోనే. మనము ఈ టైప్ 1, టైప్ 2ని ఇంప్లిమెంట్ చేద్దాం రియల్‌గా. ఏది ఏడీఎఫ్ యూజ్ చేసి, నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్ అన్నా కదా లాస్ట్‌లో, నేను ఈ టైప్సే చెప్తాను. ఎస్సీ టైప్ 1, టైప్ 2 చెప్తాను. సేమ్ ఈ డేటా మీ ఇష్టం. ఓకే. సోర్స్ డేటా నుంచి డెస్టినేషన్ డైమెన్షనల్ మోడలింగ్ నేర్పించాను నేను మీకు. సోర్స్ డేటాని ఎలా అనలైజ్ చేయాలో నేర్పించాను. సో డేటా అనేది మీ ఇష్టం. యూజ్ కేస్ మీరు తీసుకొనేసి ఈ డైమెన్షన్స్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. సో విల్ సీ వాట్ ఈస్ టైప్ 1. టైప్ 1 అంటే ఓవర్ రైట్ అనమాట. సేమ్ టేబుల్ ఉంది కదా, ప్రోడక్ట్ టేబుల్. ఇది మన ప్రోడక్ట్ టేబుల్. ప్రోడక్ట్ టేబుల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను నేను. విత్ ద సోలీ చేంజింగ్ డైమెన్షన్ టైప్ 1 రెస్పాన్స్, యూ ఓవర్ రైట్ ద ఓల్డ్ అట్రిబ్యూట్స్ వాల్యూ ఇన్ ద డిమెన్షన్లో, రీప్లేసింగ్ ఇట్ విత్ ద కరెంట్ వాల్యూ. ద అట్రిబ్యూట్ ఆల్వేస్ రిఫ్లెక్ట్స్ ద మోస్ట్ రీసెంట్ అసెస్మెంట్. ఇప్పుడు ఏంటంటే ప్రోడక్ట్కి ఎస్కేయూ వాల్యూ అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, డిపార్ట్మెంట్ నేమ్ ఉంది. ఇప్పుడు మనకి ఏదైనా అప్డేట్ జరిగింది. సో మీరు ఏంటివి అంటే ఇన్సర్ట్స్ అండ్ అప్డేట్స్ కానీ గుర్తుపెట్టుకోండి. ఇన్సర్ట్, అప్డేట్, డెలీట్ ఈ 3 సినారియోలు గుర్తుపెట్టుకోండి. సపోజ్ మన దగ్గర హిస్టారికల్ డేటా మెయింటైన్ చేసుకుంటాం కదా, అది ఫర్ షూర్. సో ఇప్పుడు ప్రోడక్ట్ టేబుల్లోకి డిపార్ట్మెంట్ నేమ్ అనేది వచ్చింది. ఫస్ట్ ఎడ్యుకేషన్ లాగా వచ్చింది. ఫర్ దట్ ప్రోడక్ట్ ఐడి 1, 2, 3, 4, 5కి నెక్స్ట్ అది సోర్స్ డేటా నుంచి అప్డేట్ అయింది. అప్డేట్ అయిపోయి స్ట్రాటజీగా అప్డేట్ అయిందనమాట. స్ట్రాటజీగా అప్డేట్ అయినప్పుడు ఈ టైప్ 1 ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకి డిపార్ట్మెంట్ నేమ్ స్ట్రాటజీగా అప్డేట్ అయ్యింది. జస్ట్ ఓవర్ రైట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. హియర్ వీఆర్ నాట్ మెయింటైనింగ్ ఎనీ హిస్టరీ. టైప్ 1 తీసుకుంటే మనం హిస్టరీ మెయింటైన్ చేసుకోమన్నమాట. దిస్ ఇస్ వాట్ టైప్ 1. ఇట్ జస్ట్ డూ ఓవర్ రైట్. అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ టైప్ 2. Type 0. యా విల్ టెల్ టైప్ 0 ఆల్సో. నేను ఆ స్లైడ్ మిస్ అయినట్టుంది. టైప్ 0 మీన్స్ ద డిమెన్షన్ అట్రిబ్యూట్ వాల్యూస్ నెవర్ చేంజెస్. ఇట్ వోంట్ చేంజ్ అనమాట. టైప్ 0 అంటే అసలు అవి చేంజెస్ జరగవు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వాట్ టైప్ 0 మీన్స్. ఓకే. మన బుక్లో ఉంటుంది. నేను దీని గురించి కావాలంటే మీకు స్క్రీన్ షాట్ మన గ్రూప్లో అయితే పెడతాను. రిటైన్ ఒరిజినల్ వాల్యూ. టైప్ 0 మీన్స్ రిటైన్ ఒరిజినల్ వాల్యూ. అండ్ వీ హ్యావ్ సీ హియర్. ఇది మన టేబుల్. ఓకే. అన్ని టైప్స్ గురించి నేను డీటెయిల్గా మెన్షన్ చేశాను. ఇది కింబార్ బుక్ నుంచి తీసుకున్నాను, నేనేం చేయలేదు. ఓకే. టైప్ 0లో నో చేంజెస్ టు అట్రిబ్యూటర్ వాల్యూ. అసలు చేంజెస్ జరగవన్నమాట.
సో, అని గుర్తుపెట్టుకోండి టైప్ 0 అంటే ఇట్ హ్యాస్ నో చేంజెస్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసి వదిలేస్తాం. దాన్ని టైప్ 0 అనుకుంటాం అనమాట. దట్స్ ఇట్. టైప్ 1 అయితే చేంజెస్ జరుగుతాయి. బట్ వి ఆర్ డూయింగ్ ఓవర్ రైట్ టు ద అట్రిబ్యూట్ అనమాట. ఓకే. ఈ ఫ్యాక్ట్స్ టేబుల్‌లో కరెంట్ వాల్యూనే ఉంటది టైప్ 1లో. సో, టైప్ 2 అనేది నేను చాలా ఇంపార్టెంట్ అని చెప్పినా కదా! మోస్ట్‌లీ బిజినెస్ యూజ్ కేసెస్ టైప్ 2నే వాడతారు. ఇప్పుడు మీరు అనలైజ్ చేసుకోవాలి. విజువలైజ్ చేసుకోండి. అండ్ ప్రొడక్ట్ కీ ఉంది. ఎస్‌కేయూ నంబర్ ఉంది. డిస్క్రిప్షన్, డిపార్ట్‌మెంట్ నేము అండ్ ఈ టైప్ 2లో ఏంటంటే 3 ఎక్స్‌ట్రా ఫీల్డ్స్ వస్తాయన్నమాట. 3 ఎక్స్‌ట్రా కాలమ్స్ ఇన్ ద సేమ్ టేబుల్. ఇందాక చూస్తే మీకు ఆ కాలమ్స్ లేవు. వాట్ ఈస్ దట్? రో ఎఫెక్టివ్ రేటు, రో ఎక్స్‌పైరీ డేట్, కరెంట్ రో ఇండికేటర్ అంటారనమాట. కొంతమంది వీటికి చాలా నేమ్సే ఉంటాయి. ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్, ఎఫెక్టివ్ ఎండ్ డేట్ అంటారు. ఓకే. ఈజ్ ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్, ఈజ్ ఎఫెక్టివ్ ఎండ్ డేట్, ఈజ్ కరెంట్ రో, ఈజ్ యాక్టివ్ ఇలా చాలా అంటారు. బట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ అంటే ఎఫెక్టివ్ ఎండ్ డేట్. ఓకే. ఇది కరెంట్ రో అనమాట. ఈజ్ కరెంట్ రో ఇప్పుడు ఈ రికార్డు ఎప్పుడు స్టార్ట్ అయింది? 2012లో ఈ రికార్డ్‌ని మనం ఇన్సర్ట్ చేసాము డేటా వేర్ హౌస్‌లో. అండ్ ఎక్స్‌పైరీ డేట్ నల్ అయినా పెట్టుకోవచ్చు. మనం ఒక డమ్మీ డేట్ అయినా ఇచ్చుకోవచ్చు. సో, సమ్ డమ్మీ డేట్ అనేది నేను ఇవ్వడం జరిగింది. 9999 అని ఇచ్చేసాను ఇయర్. అది రావడానికి చాలా టైం పడతది కదా! అండ్ ఈస్ కరెంట్ రో ఏంటిది? యాక్టివ్‌గా ఉంది. స్టేటస్ అనేది యాక్టివ్‌గా ఉండడం జరిగింది. సో, దిస్ ఈస్ వాట్ ద 3 కాలమ్స్. 3 కాలమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసినా కదా నేను. ఇప్పుడు డిపార్ట్‌మెంట్ అప్‌డేట్ అయింది. ఎడ్యుకేషన్ నుండి స్ట్రాటజీకి అప్లై అయింది. అదే టైప్ 1లో అనుకోండి ఏం జరుగుతది? ఎడ్యుకేషన్ తీసేసి స్ట్రాటజీ డైరెక్ట్ ప్లేసెస్ ఇస్తది. ఎడ్యుకేషన్ రికార్డే ఉండదు. ఓకే. బట్ ఇక్కడ మనం హిస్టరీ మెయింటైన్ చేసుకోవాలి టైప్ 2లో. సో, ఎడ్యుకేషన్ గూడా ఉంటది. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్‌డేట్ ఇట్ ఎక్స్‌పైరీ డేట్ ఆర్ ఈజ్ ఎండ్ డేట్. ఎండ్ డేట్‌ని గాని, ఎక్స్‌పైరీ డేట్‌ని గాని అప్‌డేట్ చేస్తది. నెక్స్ట్ రికార్డ్ వచ్చింది ఆ టైంకి. అప్‌డేట్ చేసి కరెంట్ రో ఇండికేటర్‌ని ఎక్స్‌పైర్డ్ అని పెట్టిందనమాట. లేకపోతే జీరోస్ 1 కూడా పెట్టుకోవచ్చు. కరెంట్ అంటే 1, ఎక్స్‌పైర్డ్ అంటే 0. సో, ఇక్కడ డీటెయిల్‌గా చెప్పారు. మీకు ఇంకా అర్థం కావాలనేసి. ఎక్స్‌పైర్డ్ జనరల్‌గా అయితే 1 ఆర్ 0 మెయింటైన్ చేసుకుంటారు. రికార్డ్ అనేది ఎక్స్‌పైర్డ్ కావడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద న్యూ రికార్డ్. సో, న్యూ రికార్డ్‌కి ఇక్కడ ఎండ్ అయిన టైమే ఇక్కడ స్టార్ట్ టైమ్. ఓకే. ఇక్కడ 20/01/31 జనరల్‌గా అయితే ఇక్కడ ఎండ్ అయిన టైమే ఇక్కడ స్టార్ట్ టైమ్. మేబీ అది ఎండ్ అయిపోయింది. కొత్త రికార్డ్ ఇక్కడ వచ్చేసిందనమాట. ఇది రో ఎక్స్పైరీ డేట్ అండ్ కరెంట్ రో ఇండికేటర్ దిస్ ఇస్ ద కరెంట్ రికార్డ్. దిస్ ఇస్ ద ఎక్స్పైర్డ్ రికార్డ్. దిస్ ఇస్ వాట్ ఎస్‌సిడి టైప్ 2. జనరల్‌గా మనం ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఆ రికార్డ్ ఎక్స్పైర్ అయిపోతదో సేమ్ డేట్ ఈ దీనికి స్టార్ట్ డేట్ అయితది. దానికి ఎండ్ డేట్ అయితదనమాట. అండ్ టైప్ 3 అంటే ఏంటంటే యాడ్ న్యూ అట్రిబ్యూట్. ఓకే. దీనికేంటంటే ఇది ఒరిజినల్ టేబుల్ కదా! ప్రొడక్ట్‌కి ఎస్‌కేయూ వాల్యూస్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, ప్రొడక్ట్ నేమ్. ఇక్కడ ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్, ఎఫెక్టివ్ ఎండ్ డేట్, ఫ్లాగ్ వాల్యూస్ ఏమి ఉండవు. ఓకే. దట్ ఈస్ వాట్ యూ హావ్ టు రిమెంబర్. ఈ టైప్ అడాప్ట్ చేసుకుంటే మనకి ఏమైతదంటే ఎప్పుడో ఒకసారి చేంజ్ అయ్యేవైతే ఇది ఓకే. యాడ్ న్యూ అట్రిబ్యూట్. ప్రతిసారి చేంజ్ అయ్యే వాటికి ప్రతిసారి మనం అట్రిబ్యూట్స్ యాడ్ చేసుకోలేం కదా! దిస్ ఈస్ నాట్ గుడ్ టైప్ ఫర్ ద ఫ్రీక్వెంట్‌లీ చేంజింగ్ ద థింగ్స్ అనమాట. ఇప్పుడు చూడండి ప్రొడక్ట్‌కి ఎస్‌కేయూ నంబర్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, డిపార్ట్‌మెంట్ నేము. సో, డిపార్ట్‌మెంట్ నేము చేంజ్ అయింది. ఎడ్యుకేషన్ నుంచి స్ట్రాటజీకి చేంజ్ అయిందనమాట. సో, కరెంట్ డిపార్ట్‌మెంట్ నేమ్ ఏంటి? స్ట్రాటజీ అండ్ ప్రేయర్ డిపార్ట్‌మెంట్ నేమ్ ఎడ్యుకేషన్. సో, ఇక్కడ ఒక కాలమ్‌గా పెట్టేసి దాంట్లో ఓల్డ్ డేటాని స్టోర్ చేసుకోవడం జరుగుతది. సో, ఇంకో డౌట్ అడగొచ్చు మీరు. ఓకే. మనకు ఇంకా స్ట్రాటజీ నుంచి ఇంకోటి అప్‌డేట్ అయిపోయిందనుకోండి. అప్పుడు ఏంటి అన్నట్లు. సో, ఇంకొక కాలమ్ యాడ్ చేస్తారనమాట. ఇలా ప్రతిసారి అప్‌డేట్ అయ్యే వాటికి ఇది యూజ్ అవ్వదు. ఎందుకంటే ప్రతిసారి మనం కాలమ్ యాడ్ చేసుకోలేం గదా! దిస్ ఇస్ వాట్ ఎస్‌వి టైప్ 2. ఇట్ విల్ యాడ్ ద న్యూ అట్రిబ్యూట్ అనమాట. టైప్ 4. టైప్ 4 అంటే ఏంటి? ఇది కొంచెం గమనించండి. ఇట్ విల్ యాడ్ ద మినీ డైమెన్షన్. ఇంకో డైమెన్షన్‌నే క్రియేట్ చేసుకోవాలనమాట ఈ టైప్‌కి మనం వెళ్తే. ఏంటి? ఫ్యాక్ట్ టేబుల్ ఉంది అండ్ కస్టమర్ డిమెన్షన్ ఉంది. ఓకే. ఫ్యాక్ట్ టేబుల్‌లో అన్ని ఫారెన్ కీస్, ప్రైమరీ కీస్ ఉన్నాయి. ఫ్యాక్ట్ మెజర్స్ కూడా ఉన్నాయి. అండ్ కస్టమర్ టేబుల్‌లో ఏమున్నాయి? కస్టమర్ కీ, కస్టమర్ ఐడీ. ఈ కస్టమర్ ఐడీ అంటున్నారా? ఇదొచ్చేసి న్యాచురల్ కీ. కస్టమర్ కీ అనేది సర్రగేట్ కీ. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకంతే. కస్టమర్ కీ ఈస్ ద సర్రగేట్ కీ. కస్టమర్ ఐడీ ఈస్ ద న్యాచురల్ కీ. అంటే కస్టమర్ ఐడీ విల్ కమ్స్ ఫ్రమ్ ద ఓఎల్టీపీ సిస్టమ్ డేటాబేసెస్ అనమాట. ఎస్‌క్యూఎల్ సర్వర్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, ఏవైనా మనకి ఏ సోర్స్ అయితే అది డీబీ2. మేబీ కస్టమర్ నేమ్, అడ్రస్, సిటీ, స్టేట్ అండ్ జిప్ పోస్టల్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్. ఇవి ఓకే. కొన్ని ఉంటాయి కస్టమర్ టేబుల్‌లోని. ఏంటివి? ఏజ్ బ్యాండ్. వాళ్ళు ఏజ్ బ్యాండ్‌లో ఉన్నారు. పర్చేస్ ఫ్రీక్వెన్సీ స్కోరు. ఈ క్రెడిట్ స్కోర్ లాగా. ఎంత పర్చేస్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఉంది? మంత్లీ వన్సా? లేకపోతే ఎలా ఉంది వాళ్ళ పర్చేస్ కెపాసిటీ? అండ్ ఇన్‌కమ్ లెవెల్. వాళ్ళ ఇన్‌కమ్ ఏ లెవెల్‌లో ఉన్నారు? ఈ లెవెల్స్ అనేవి ఫ్రీక్వెంట్‌గా ఏం చేంజ్ అవ్వవు గదా! ఎప్పుడో ఒకసారి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ దట్ ఒక బ్యాండ్ అనేది ఉంది వీటికి. చూడండి.
ఇది ఈ టేబుల్ ఏంటివి ఏజ్ బ్యాండ్ 21-25 వరకు లో ఇస్తున్నాము పర్చేస్ ఫ్రీక్వెన్సీ లెవెల్. ఇన్కమ్ లెవెల్ ఇలా ఉంది వాళ్ళ ఇన్కమ్ లెవెల్. ఈ ఈ బ్యాండ్ వాళ్ళలో మీడియం వాళ్ళకి వచ్చేస్తే ఇలాంటి ఇన్కమ్ లెవెల్ ఉంది. సో ఈ వీళ్ళు హై పర్చేస్ వీళ్ళు హై ఉన్నారు. ఓకే, ఇన్కమ్ లెవెల్ ఇలా ఉంది. ఓకే, వీళ్ళంతా కేటగిరీలో. సో ఈ ఏజ్‌లో లో, మీడియం, హై బట్ ఇన్కమ్ లెవెల్స్ వేరుగున్నాయి. సో ఈ ఏజ్‌లో ఇన్కమ్ లెవెల్స్ వేరుగుంటూ పర్చేస్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ కొన్ని రికార్డ్సే ఉన్నాయి. సో మనం ఇది గుడ్ ఐడియా టు కీప్ దిస్ యాజ్ ఎన్ మినీ డిమెన్షన్. సో కొత్త డైమెన్షన్ క్రియేట్ చేసేసుకొని ఈ డిమెన్షన్‌లో ఫ్రీక్వెంట్‌గా చేంజ్ అయ్యే వాటి డేటాని ఇక్కడ నుంచి ఫెచ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ కీని ఈ ఫ్యాక్ట్ టేబుల్లో ప్రైమరీ ఫారెన్ కీగా మనం మెన్షన్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ టైప్ 4 యాడ్ మినీ డిమెన్షన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ చేంజింగ్ ద కస్టమర్ టేబుల్, ఇప్పుడు టైప్ 2కి వెళ్తే ఏమవుతుంది, కస్టమర్ టేబుల్లోనే ఇవి చేంజ్ అయినప్పుడు ఎప్పుడైనా కానేసి ఈజ్ ఎఫెక్టివ్ డేట్ అవన్నీ మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ బ్యాండ్స్ ఇలా చేయాలంటే కొంచెం కష్టమవుతుంది కస్టమర్ డిమెన్షన్లో. సో ఇలాంటి యూస్ కేసు వచ్చినప్పుడు మనం ఇంకో డైమెన్షన్ మెయింటైన్ చేసుకోవడం గుడ్ థింగ్. టైప్ 5 అంటే మినీ డైమెన్షన్ అండ్ టైప్ 1 అవుట్ రికర్. సో మినీ డైమెన్షన్ కూడా ఉంటుంది. అండ్ టైప్ 1 అంటే ఏంటి, ఓవర్ రైట్ కదా నేను చెప్పిన. టైప్ 1 అనేది ఓవర్ రైట్. ఈ రెండు ఇంక్లూడ్ అయ్యి ఉంటే టైప్ 5 టైప్ 4 ప్లస్ టైప్ 1 ఈజ్ టైప్ 5 అని గుర్తుపెట్టుకోండి. The type 5 technique builds on the type 4 mini dimension by embedding the current profile mini dimension key in the base dimension table dimension that's overwritten as a type 1 attribute. Okay, this approach called type 5 because 4 plus 5 equals to 5 allows the currently assigned many dimension attribute values to be accessed along with the base dimension others without linking through the fact table. సో ఫ్యాక్ట్ టేబుల్తో లింక్ చేయట్లేదు. ఇందాక ఏం చేసాం మనము, ఇది ఉంది కదా, ఏం టేబుల్, మినీ డైమెన్షన్ డెమోగ్రాఫిక్స్ టేబుల్ని ఫ్యాక్ట్ టేబుల్తో లింక్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఈ డెమోగ్రాఫిక్స్ టేబుల్స్ని కస్టమర్ టేబుల్తో లింక్ చేసి ఆ కస్టమర్ టేబుల్ని ఫ్యాక్ట్ టేబుల్తో లింక్ చేసాం అనమాట. ఓకే, దిస్ వాట్ దే ఆర్ డూయింగ్. సో ఇక్కడ వాళ్ళు వ్యూ కూడా రాసుకుంటున్నారు. వ్యూ రాసుకునేసి కరెంట్ డేటాని, అంటే ఈ కస్టమర్ డిమెన్షన్లో దీనికి సంబంధించిన డేటా ఏమి ఉండదు, ఇది ఇక్కడ నుంచి ఫెచ్ చేసుకునేసి ఇలా వస్తుందని చెప్తున్నారు. అండ్ మన బిజై టూల్ వాళ్ళకి ఎలా విజువలైజ్ 2 టేబుల్స్ అయినప్పటికీ వాళ్ళు సింగిల్ టేబుల్లోనే ప్రజెంటేషన్ లేయర్లో అలా చూపించుకుంటారు అనమాట డేటా మోడలింగ్ చేసినప్పుడు. దిస్ ఇస్ వాట్ టైప్ 5 ఈజ్. మీరు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి మీకు. ఓకే, నేను జస్ట్ బ్రీఫ్గా ఇస్తున్నాను ఓవర్‌వ్యూ. నేను డీటెయిల్‌గా టైప్ 2కి అయితే ఆర్టికల్ రాసాను, అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకా టైప్ 2 అని అంత డీటెయిలింగ్ ఉండాలి మీకు. అప్పుడే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. లేకపోతే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్‌గా క్వెషన్స్ అయితే అడిగేయకండి ఇప్పుడిప్పుడే. నేను ఎంత చెప్పినా మీకు అర్థం కావు. టైప్ 6 యాడ్ టైప్ 1 అట్రిబ్యూట్స్ టు టైప్ 2 డిమెన్షన్స్. టైప్ 6 అంటే ఏంటంటే యాడ్ టైప్ 1 అట్రిబ్యూట్స్ టు టైప్ 2 డిమెన్షన్. టైప్ 1 ఏంటంటే ఓవర్ రైట్. టైప్ 2 అంటే ఏంటి, ఈజ్ ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్, ఈజ్ ఎఫెక్టివ్ ఎండ్ డేట్, ఈజ్ కరెంట్ రో పెట్టుకుంటాం. లైక్ ఈజ్ ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్ అంటే ఏంటి, రో ఎఫెక్టివ్ డేట్. ఈజ్ ఎఫెక్టివ్ ఎండ్ డేట్ అంటే ఏంటి, రో ఎక్స్పైరీ డేట్. ఈజ్ కరెంట్ రో ఏంటంటే కరెంట్ రో ఇండికేటర్. సో నేను మల్టిపుల్ నేమ్స్ చెప్తున్నారు మీకు గుర్తుండడానికి అంతే. సో దిస్ ఈజ్ వాట్ ద ప్రోడక్ట్ కి ఇది ఎస్కేయు వాల్యూ, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, హిస్టారిక్ డిపార్ట్మెంట్ టైప్ 2, హిస్టారిక్ డిపార్ట్మెంట్ నేము, కరెంట్ డిపార్ట్మెంట్ నేము, రో ఎఫెక్టివ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒరిజినల్ టేబుల్ మనకి. వీటికి మనము చేంజెస్ జరిగినాయి. ఎడ్యుకేషన్ స్ట్రాటజీగా చేంజ్ అయింది. ఓకేనా, ఇంప్లిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ రోస్ ఇన్ ద ప్రోడక్ట్ డిమెన్షన్ ఫాలో సెకండ్ డిపార్ట్మెంట్ రీఅసెస్మెంట్. 1 minute. ఓకే, ఇక్కడ చూడండి, రోస్ ఇన్ ద ప్రోడక్ట్ డిమెన్షన్ ఫాలోయింగ్ ద ఫస్ట్ డిపార్ట్మెంట్ రీఅసెస్మెంట్. ఎడ్యుకేషన్ అనేది స్ట్రాటజీగా చేంజ్ అయిపోయింది. సో హిస్టారిక్ డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి, ఇది వచ్చేసి ఎక్స్పైర్డ్ రికార్డ్. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉంది, మళ్ళీ స్ట్రాటజీగా మారిపోయింది. ఇది కరెంట్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఈ రికార్డ్ అనేది ఎక్స్పైర్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది స్ట్రాటజీ ఉంది, అప్డేట్ అయితే జరిగింది కదా ఉన్న రికార్డుకి. అండ్ స్ట్రాటజీ ఉంది, స్ట్రాటజీ కరెంట్ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసింది ఇప్పుడు మాట. ఇప్పుడు ఇది కరెంట్ డిపార్ట్మెంట్ స్ట్రాటజీనే, హిస్టారిక్ డిపార్ట్మెంట్ కూడా దీనికి స్ట్రాటజీనే వస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ ద కరెంట్. అండ్ ఇప్పుడు మీరు చూడండి, ఎడ్యుకేషన్ ఉండింది ఫస్ట్, ఎక్స్పైర్ అయిపోయింది ఆల్రెడీ. ఈ లెవెల్లో చెప్తున్నా, సెకండ్ లెవెల్లో.
ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉండింది. మళ్ళా క్రిటికల్ థింకింగ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే క్రిటికల్ థింకింగ్ ఉంది. ఎడ్యుకేషన్ తర్వాత ఏ రికార్డ్ ఎక్స్‌పైర్ అయింది. మనం డేట్స్ వైస్ చూసుకోవాలనమాట. ఎప్పుడు ఎక్స్‌పైర్ అయింది, ఎప్పుడు ఉందనేసి. 2012 నుంచి 2013 వరకు ఏదుండే ఎడ్యుకేషన్ ఉండే ఆ డిపార్ట్‌మెంట్. మళ్ళీ 2013 ఫిబ్రవరి నుంచి 2013 జూన్ వరకు ఏదుండే స్ట్రాటజీ ఉండే. ఓకే. ఎక్స్‌పైర్ అయిపోయింది అది గూడా. నెక్స్ట్ జూలై నుంచి ప్రెజెంట్ ఇప్పటి వరకు క్రిటికల్ థింకింగ్ ఉంది. ఇది కరెంట్ డిపార్ట్‌మెంట్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఉన్న డిపార్ట్‌మెంట్‌ని ఇక్కడ ఉంది గదా! సో, ఇది అప్‌డేట్ అయితుంది. కరెంట్ డిపార్ట్‌మెంట్ అని ఒక కాలమ్ పెట్టుకున్నాం మనము. ఇదేమైతుంది ఎవ్రీ టైమ్ ఓవర్ రైడ్ అయితుందనమాట. చూడండి. ఎర్లియర్ ఇట్ వాస్ ఎడ్యుకేషన్ ఫస్ట్ లెవెల్‌లో. దెన్ ఆఫ్టర్ ఇట్ వాస్ స్ట్రాటజీ. దెన్ ఆఫ్టర్ ఇట్ వాస్ క్రిటికల్ థింకింగ్. జస్ట్ ఇట్ ఈస్ డూయింగ్ ఓవర్ రైట్. మీరు టైప్ 1 ఎలా అయింది ఇదని మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఓవర్ రైట్ అయితే చేస్తుంది. దట్స్ వై దే ఆర్ టెల్లింగ్ ఇట్ ఈస్ ఎ ఓవర్ రైట్ టైప్ 1 అంటున్నారు. అండ్ టైప్ 2 ఎందుకంటున్నారు? దే ఆర్ మెయింటైనింగ్ ద రోస్ ఎక్స్‌పైర్డ్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటారు. అండ్ ఆల్సో దే ఆర్ మెయింటైన్ ద హిస్టరీ. ఎడ్యుకేషన్ ముందుండే, దెన్ స్ట్రాటజీ, దెన్ ఆఫ్టర్ క్రిటికల్ థింకింగ్. దిస్ ఇస్ ద టైప్ 6. ఇట్ యాడ్స్ ద టైప్ 1 అట్రిబ్యూట్స్ టు ద టైప్ 2 డిమెన్షన్. ఇదొచ్చేస్తే టైప్ 2, టైప్ 6 సారీ. అండ్ టైప్ 7 డ్యూయల్ టైప్ 1 అండ్ టైప్ 2 డిమెన్షన్స్. ఇప్పుడు రోస్ ఇన్ ద ప్రొడక్ట్ డిమెన్షన్. సో, ఇప్పుడు చూడండి మనకి కరెంట్ డిపార్ట్మెంట్ నేమ్ రోస్ ఇన్ ప్రొడక్ట్ డిమెన్షన్ కరెంట్ ఇక్కడ వ్యూస్ ఉండడం అయితే జరుగుతది. సో, ఇది ప్రొడక్ట్ డిమెన్షన్ టేబుల్. ఈ ప్రొడక్షన్ డిమెన్షన్ టేబుల్‌లో ఏముంటదంటే టైప్ 2 ఉంటది. ఓకే. ఇది కరెంట్ వ్యూ. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం వ్యూ రాసుకుంటాము. ఈ వ్యూలో ఏముంటదంటే కరెంట్ డిపార్ట్మెంట్ ఉంటది గదా! ఓన్లీ కరెంట్ డిపార్ట్మెంట్ వాల్యూనే ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ కీస్‌కి ఉండడం అనేది జరుగుతది. ఈ ఎస్‌కేయూస్‌కి. ఈ ఎస్‌కేయూస్‌కి ప్రెజెంట్ అయితే ఏమైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ వాల్యూస్ అయితే ఉండడం జరుగుతది. నేను దీనికి డయాగ్రామ్ గూడా చూపిస్తాను. మీరైతే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను ఒక డయాగ్రామ్ మిస్ చేసిన. నేను మళ్ళీ రీషేర్ చేస్తాను మీకు. టైప్ 7 ఒకసారి మళ్ళీ రీషేర్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ప్రొడక్ట్ డిమెన్షన్ ఉంది. అండ్ కరెంట్ ప్రొడక్ట్ డిమెన్షన్ గూడా ఉందన్నమాట. ఇక్కడ హియర్ వి హావ్ 2 డిమెన్షన్స్. వన్ ఈస్ ద ప్రొడక్ట్ డిమెన్షన్, వన్ మోర్ ఈస్ ద ప్రొడక్ట్ డిమెన్షన్, కరెంట్ ప్రొడక్ట్ డిమెన్షన్. ఈ ప్రొడక్ట్ డిమెన్షన్ ఏంటంటే సిమిలర్ టు టైప్ 2. ఓకే. ఈ క ఈ కరెంట్ ప్రొడక్ట్ డిమెన్షన్ ఏంటంటే ఇట్ హాస్ ద ప్రొడక్ట్‌కి ప్రొడక్ట్ టేబుల్‌లో ఉన్న ప్రొడక్ట్‌కి ఉంటది. అండ్ డ్యూరబుల్ ప్రొడక్ట్‌కి అన్నమాట. దీనికి సంబంధించిన ప్రొడక్ట్‌కి ఉంటది. డ్యూరబుల్ ఇది ఇక్కడ చూడండి. ఈ డ్యూరబుల్ ప్రొడక్ట్‌కి ఉంది గదా! సేమ్ పికి. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉండింది గదా! సో, సేమ్ ప్రొడక్ట్‌కి డ్యూరబుల్ ప్రొడక్ట్‌కిగా మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము. అండ్ ఆల్సో ఇట్ హాస్ ద కరెంట్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. ఆ ప్రొడక్ట్ కరెంట్ డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో ప్రొడక్ట్ కరెంట్ డిపార్ట్మెంట్ నేమ్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏ నేమ్ ఉందో ఆ నేమ్‌కే వస్తది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ప్రొడక్ట్‌కి సర్రగేట్‌కి కాదు 3 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఎస్‌కేయూస్ మటుకు అండ్ ప్రొడక్ట్‌కి కూడా సిమిలర్‌గా ఉందన్నమాట. ఎందుకంటే ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద ఓఎల్‌టీపీ సిస్టమ్. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద ఓఎల్ఏపీ అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఎవ్రీ టైమ్ అనమాట. ఇది సర్రగేట్ కీ అండ్ దిస్ ద న్యాచురల్ కీ అనమాట. దిస్ ద టైప్ 7. సో, ఇప్పుడు మనం డీటెయిల్‌గా చూద్దాం. టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అంటే ఏంటి? ఇన్ వర్డ్స్ అనమాట. టైప్ 0 అంటే ఇట్ విల్ నో చేంజ్ టు ద అట్రిబ్యూటెడ్ వాల్యూ. అసలు చేంజెస్ ఏమి ఉండవు. వాటిని టైప్ 0 డిమెన్షన్స్ అంటామనమాట. టైప్ 1 డిమెన్షన్స్ ఏంటి? అవి ఓవర్ రైట్ అయితూ ఉంటాయి. ఇట్ వోంట్ మెయింటైన్ ఎనీ హిస్టరీ. ఫ్యాక్ట్స్ అసోసియేటెడ్ విత్ అట్రిబ్యూట్స్ కరెంట్ వాల్యూ. అండ్ టైప్ 2 అంటే ఏంటి? ఇట్ విల్ యాడ్ న్యూ డైమెన్షన్ రో ఫర్ ప్రొఫైల్ విత్ న్యూ అట్రిబ్యూట్ వాల్యూస్. ఎవ్రీ టైము ఏదైనా చేంజ్ జరిగినప్పుడు కొత్త రో రికార్డ్ అనేది ఇన్సర్ట్ కావడం జరుగుతది. అండ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఉంటది కదా! దాంట్లో అప్డేట్స్ జరగడం జరుగుతది. ఏం జరుగుతది? ఎక్స్‌పైరీ డేట్ కానేసి ఎండ్ డేట్ గాని అప్డేట్ జరుగుతది కరెంట్ టైమ్ స్టాంప్‌తో. అండ్ ఈస్ కరెంట్ రో కూడా 0 అయ్యేసి ఇప్పుడు కొత్త రికార్డ్‌కి 1 గాని యాక్టివ్ రికార్డ్ గాని రావడం జరుగుతదనమాట. అది టైప్ 2. టైప్ 3 ఉంది. యాడ్ న్యూ కాలమ్ టు ప్రిజర్వ్ కొత్త కాలమ్‌ని ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది గదా! ఓల్డ్ డిపార్ట్మెంట్‌ని సేమ్ అట్రిబ్యూట్‌తో మెన్షన్ చేసుకుంటది. చేంజ్ అయితే ఏది జరిగిందో దాన్ని కొత్త అట్రిబ్యూట్ క్రియేట్ చేసి వాటిలో న్యూ ఆహ్, మారిన డిపార్ట్మెంట్ నేమ్ ఉంటది గదా! డిపార్ట్మెంట్ నేమ్ అనేది న్యూ కాలమ్‌లో ఇన్సర్ట్ కావడం జరుగుతదనమాట. టైప్ 4 అంటే ఇట్ విల్ క్రియేట్ మినీ డిమెన్షన్స్ లైక్ లెవెల్స్ అలాంటప్పుడు టైప్ 4 అనేది యూజ్‌ఫుల్. టైప్ 5 ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 4 అండ్ 1 అనమాట. ఇట్ విల్ ఆల్సో కీప్ ద అది అట్రిబ్యూట్స్‌ని యాడ్ చేసుకోవడానికి ఒక కాలమ్ ఉంటది. అండ్ టైప్ 4 మినీ డైమెన్షన్స్ కూడా ప్లేస్ చేసుకోవడం జరుగుతది. టైప్ 6 యాడ్ టైప్ 1 ఓవర్ రిటర్న్ అట్రిబ్యూట్స్ టు సారీ నేను టైప్ 6 చెప్పిన ఇందాక. ఓవర్ రిటర్న్ అట్రిబ్యూట్స్ ఉంటాయి టైప్ 6లో అండ్ ఆల్సో ఇట్ విల్ గివ్ ద టైప్ 2 డిమెన్షన్ రో.
టైప్ 5 ఏంటంటే మినీ డిమెన్షనే ఉంటది. అలాంగ్ విత్ ద ఓకే. ఫ్యాక్ట్ టేబుల్‌లో కీస్ మెయింటైన్ చేసుకోకుండా టైప్ 4లో ఏంటంటే మినీ డిమెన్షన్స్ యొక్క ప్రైమరీ కీ అనేది ఫ్యాక్ట్ టేబులే మెన్షన్ చేసుకునేవాళ్ళము. ఇక్కడేంటంటే మినీ టేబుల్ డిమెన్షన్ యొక్క ప్రైమరీ కీ అనేది అగైన్ దాని రిలేటెడ్ యొక్క డిమెన్షన్ టేబుల్. లైక్ ఇది కస్టమర్ డెమోగ్రాఫిక్స్ కాబట్టి కస్టమర్ టేబుల్‌లో మెయింటైన్ చేసుకుంటున్నాం దానికి ప్రైమరీ కీ. దట్ ఈస్ వాట్ టైప్ 5. టైప్ 6 అయిపోయింది. టైప్ 7 యాడ్ టైప్ 2 డిమెన్షన్ రో విత్ న్యూ అట్రిబ్యూట్ వాల్యూ ప్లస్ వ్యూ లిమిటెడ్ టు కరెంట్ రోస్ అండర్ అట్రిబ్యూట్ వాల్యూస్ అనమాట. కొత్త వ్యూ అనేది క్రియేట్ చేస్తారు. దాంట్లో కరెంట్ రోస్, అట్రిబ్యూట్ వాల్యూస్ అనేవి ఉంటాయి. అండ్ ఇది కొత్త టైప్ 2నే ఓకే. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ద న్యూ అట్రిబ్యూట్స్ యాజ్ వెల్. దిస్ ఇస్ వాట్ ద ఎస్సిడి టైప్స్ అండ్ ఎస్సిడి టైప్స్ ఇన్ డేటా వేర్ హౌసింగ్ అండ్ డిమెన్షనల్ మోడలింగ్. ఓకే. దీంతో మన డేటా వేర్ డిమెన్షనల్ మోడలింగ్‌లో డిమెన్షన్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది ఇన్ డేటా వేర్ హౌసింగ్ అనమాట. అండ్ నేను ఒక్కటైతే చెప్తా. మీకు నా బ్లాగ్ కనిపిస్తుందా? ఓకే. ఇది మీడియము. ఇందులో నేను కొన్ని ఆర్టికల్స్ రాశాను. నేను షేర్ చేస్తాను ఒకసారి చూడండి. ఎస్‌వి టైప్స్ 2 అయితే నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎస్‌సిడి టైప్ 2 అండ్ ఆల్సో ఎస్‌సిడి టైప్ 1 యాస్ వెల్. ఫస్ట్ అయితే మనమైతే టైప్ 2 చూద్దాము. ఈ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఉంటేనే మీకు క్లియర్‌గా అర్థమైతుంది. ఒకసారి మీకు ఈ ఆర్టికల్ అంతా నీట్‌గా చదివితే ఎస్‌సిడి టైప్ 2 అంటే ఏంటి? స్లోలీ చేంజింగ్ డిమెన్షన్ టైప్ 2 అప్లైయింగ్ డేటా వేర్‌హౌసింగ్ టు మేనేజ్ చేంజెస్ ఇన్ ద డిమెన్షనల్ డేటా. ఓకే. అండ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఇక్కడ తెలుసు కదా మనకి ఇన్సర్ట్ జరిగినప్పుడెల్లా, అప్డేట్స్ జరిగినప్పుడెల్లా, అండ్ డెలీట్స్ జరిగినప్పుడు ఎస్‌సిడి టైప్ 2 ఎలా యాక్ట్ అయితదనేసి గుర్తుపెట్టుకోండి మీరు. వెన్ చేంజెస్ అక్కర్ ఇన్ డిమెన్షనల్ అట్రిబ్యూట్స్ రాదర్ దాన్ అప్డేటింగ్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఇన్ అ డిమెన్షనల్ టేబుల్ ఇట్ ఈస్ గుడ్ టు ఇన్సర్ట్ ఏ న్యూ రికార్డ్ అనమాట. న్యూ రికార్డ్‌ని ఇన్సర్ట్ చేయడం మంచిది. ఈ ఇన్ డేటా వేర్‌హౌసింగ్ కాన్సెప్ట్ మోస్ట్‌లీ డిమెన్షనల్ టేబుల్స్‌కి ఎస్‌వి టైప్ 2నే వాడతారు. దిస్ అప్రోచ్ ప్రిజర్వ్స్ హిస్టారికల్ డేటా బై రిటైనింగ్ బోత్ ద ఓల్డ్ అండ్ అప్డేటెడ్ వర్షన్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. లైక్‌వైస్ మనము హిస్టరీ డేటాని కూడా సేమ్ టేబుల్‌లో మెన్షన్ చేసుకోవడం జరుగుతది. ఇది యూసేజ్ ఏంటంటే హిస్టారికల్ ట్రాకింగ్ కోసం గానేసి అండ్ ఎఫెక్టివ్ డేట్ రేంజెస్ ఉంటాయి ఇక్కడ. ఎఫెక్టివ్ డేట్ రేంజెస్ ఏంటి చెప్పినా కదా! ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్, ఎఫెక్టివ్ ఎండ్ డేట్ ఉంటది. అండ్ హిస్టారికల్ ట్రాకింగ్ కోసం అనేసి మనం ఈజ్ యాక్టివ్ గాని, ఈజ్ కరెంట్ రో గాని మనం మెయింటైన్ చేసుకోవడం అనేది జరుగుతది. అండ్ సర్రగేట్‌కి చెప్పినా కదా! యూనిక్‌నెస్ కోసం ప్రైమరీ కీని సర్రగేట్ కీగా మనం ఇక్కడ తీసుకుంటున్నాము. అండ్ ఎస్‌వి టైప్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి మనకిక్కడ. ఓఎల్‌టీపీ నుంచి మనకి ఈ ఈ డేట్ అనేది రావడం జరుగుతుంది. ఏంటి? సోర్స్ టేబుల్ నుంచి 2 రికార్డ్స్ అనేవి వస్తున్నాయి. కస్టమర్ ఐడీ, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రెస్, ఫోను, ఈమెయిల్. 1, 2 సాయి, మానస వాళ్ళ అడ్రెస్, ఫోను నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చాననమాట నేను. సో, ఇది మన డిమెన్షన్ టేబుల్‌లోకి ఎలా వస్తుంది? ఫస్ట్ ఫస్ట్ అయితే ఏం రావట్లేదు. డిమెన్షన్ టేబుల్‌లో ఇలా ఉంది. కస్టమర్ నేము, ఐడీ, కస్టమర్ ఐడీ, కస్టమర్ నేము, అడ్రెస్, ఫోను, ఈమెయిల్, ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్, ఎఫెక్టివ్ ఎండ్ డేట్, ఈజ్ యాక్టివ్. జస్ట్ స్కీమా చూపిస్తున్నాను నేను. ఇప్పుడు మనకు ఈ 2 రికార్డ్స్‌ని వి వాంటెడ్ టు లోడ్ జస్ట్ డేటా మైగ్రేషన్ చేస్తున్నాము. కస్టమర్ టేబుల్ నుంచి కస్టమర్ డిమెన్షన్‌కి. వితౌట్ ఎనీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనమాట. జస్ట్ ఇక్కడ మన ఎస్‌సిడి 2 కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఎందుకు ట్రాన్స్‌ఫర్మేషన్స్ రాలేదు అలాంటి క్వెషన్స్ ఏమి అడగకండి. ఓకే. ఇక్కడ మనము ఆహ్, చూడండి మీరు ఇన్సర్ట్ సినారియో. ఓకే. ఇన్సర్ట్ సినారియోలో ఎలా వర్క్ అయితది. ఫస్ట్ ఇది 2 రికార్డ్స్ బ్రాండ్ న్యూ రికార్డ్స్ కదా! మన డెస్టినేషన్ టేబుల్‌లో డిమెన్షన్ టేబుల్‌లో అసలు రికార్డ్సే లేవు. ఫస్ట్ అది ఇన్సర్ట్ సినారియోలోకి ఆ 2 రికార్డ్స్ అనేవి ఇన్సర్ట్ అయిపోయినాయి. ఓకే. ఇన్సర్ట్ అయినాయి. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద కస్టమర్ కీ. సమ్ ఇంక్రిమెంటల్ కీ అనేది వచ్చింది నాకి. అండ్ ఆల్సో అండ్ ప్రతిసారి 1, 2 ఉండాల్సిన అవసరం లేదు. దానికి ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ 100 ఇస్తది. నెక్స్ట్ 200 ఇస్తది. నెక్స్ట్ 1000 ఇస్తది. దాని ఇష్టం ఎలానే ఇచ్చుకుంటదనమాట అది. అండ్ ఎఫెక్టివ్ స్టార్ట్ డేస్ వచ్చేస్తే 01/12/2023 అండ్ ఇది డిసెంబర్ 1, డిసెంబర్ 1, 2023లోకి ఇన్సర్ట్ అయిందనమాట డేటా. అండ్ ఎఫెక్టివ్ ఎండ్ డేట్ యాస్ ఆఫ్ అయితే నేను నల్ మెయింటైన్ చేసుకుంటున్నాను. ఈజ్ యాక్టివ్ 1 ఉంది అనమాట. ఓకే. ఇప్పుడు ఈ 2 రికార్డ్స్ యాక్టివ్ రికార్డ్సే కదా! ఇప్పుడే కదా ఇన్సర్ట్ జరిగినాయి కాబట్టి యాక్టివ్ స్టేటస్‌లో ఉన్నాయి. ఇప్పుడు అప్డేట్ జరిగింది. సాయి ఎళ్లి సాయి కార్తిక రికార్డ్ వచ్చింది. ఏది సోర్స్ టేబుల్‌లో. ఓకే. సోర్స్ టేబుల్‌లో అప్డేట్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ అప్డేట్‌ని ఎలా హ్యాండిల్ చేస్తది? ఎస్‌సిడి టైప్ 2 అంటే ఇప్పుడు చూడండి మీరు. సాయి ఉంది గదా! సాయి రికార్డ్ గూడా మెయింటైన్ అయ్యి ఉంటది. ఓకే. సాయి రికార్డ్ మెయింటైన్ అయ్యి ఉంటది. బట్ ఎఫెక్టివ్ ఎనీ డేట్ అనేది 0-1-2023కి అప్డేట్ అయిపోయింది. అండ్ ఈజ్ యాక్టివ్ ఈజ్ 0. అండ్ సాయి రికార్డ్ సాయి కార్తిక్ అయింది గదా! కస్టమర్ ఐడీ సేమ్ ఉంటది. బట్ ఇట్ విల్ గివ్ ద సరగేట్ కీ. ఇంక్రీజ్డ్ నంబర్ అయితే ఇచ్చింది.
అండ్ ఆల్సో అడ్రస్ సేమ్, ఫోన్ నెంబర్ సేమ్. ఓకే. ఆ నేమ్ ఒకటి చేంజ్ అయిపోయింది. అండ్ ఎఫెక్టివ్ ఎండ్ డేట్ ఇప్పుడు నల్ ఉంటది. ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్ ఏంటి? ఇక్కడ ఏమైతే ఎండ్ అయి ఉంటుందో దట్ ఈస్ ద స్టార్ట్ డేట్ హియర్. అండ్ ఇప్పుడు ఇది యాక్టివ్ రికార్డ్. మనం యాక్టివ్ రికార్డ్ ఫైండ్ ఔట్ చేయాలంటే వేర్ ఈజ్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనకి యాక్టివ్ రికార్డ్స్ అన్నీ వస్తాయన్నమాట. దిస్ ఈజ్ హౌ ఇప్పుడు మన సోర్స్ టేబుల్‌లో ఎలా ఉంది రికార్డ్ డేటా? సాయి కార్తిక రికార్డ్ అండ్ మానస రికార్డే ఉంది. ఇక్కడ గూడా మనకు సాయి కార్తిక రికార్డ్, మానస రికార్డే ఉంది. యాక్టివ్ రికార్డ్స్. ఓకే. ఇన్‌యాక్టివ్ రికార్డ్స్ కిందకి సాయి ఉందనమాట. హిస్టరీ మెయింటైన్ చేసుకుంటున్నాం అంతే. బట్ అదైతే యాక్టివ్ రికార్డ్ కాదు. టేబుల్‌లో ఉన్నవన్నీ యాక్టివ్ రికార్డ్స్ కాదు. బై యూజింగ్ ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అండ్ ఈజ్ యాక్టివ్ ఇవి 3 డిఫైన్ చేస్తదనమాట. వెదర్ దట్ రికార్డ్ ఈజ్ యాక్టివ్ ఆర్ నాట్ అనేసి. ఇప్పుడు మనకు డెలీట్ జరిగింది. ఓకే. మానస రికార్డ్ డెలీట్ అయిపోయింది. సో, హౌ వి ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ డెలీట్ సినారియో ఇన్ ఎస్‌సిడి టైప్ 2. చూడండి. మానస రికార్డ్ డెలీట్ అయిపోయింది గదా! సో, మానస రికార్డ్ డెలీట్ అయింది కదా! అని మనం డైరెక్ట్‌గా మన డెస్టినేషన్ టేబుల్‌లో డెలీట్ చెయ్యం. ఎందుకంటే ఎస్‌సి టైప్ 2, ఎస్‌సి టైప్ 1 అంటే డెలీట్ చేసేస్తాం. టైప్ 2 కాబట్టి ఓకే. హియర్ వి ఆర్ అప్డేటింగ్ ఎఫెక్టివ్ ఎండ్ డేట్ ఫ్రమ్ నల్ టు ద డేట్ వెన్ ఇట్ గాట్ డెలీటెడ్ అండ్ ఈజ్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 0. సోర్స్‌లో ఇప్పుడు సాయి కార్తిక రికార్డ్ ఒక్కటే ఉంది. డెస్టినేషన్‌లో కూడా సాయి కార్తిక రికార్డ్ ఒక్కటే ఉంది. బట్ ఇక్కడ హిస్టరీ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. అక్కడ జరగలేదు. దిస్ ఈజ్ వాట్ ఎస్‌సిడి టైప్ 2. ఓకే. మీరు ఈ బ్లాగ్స్ అన్ని చదవండి ఒకసారి మీకు టైం ఉన్నప్పుడల్లా. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఫాలో అవ్వండి. మీకు ఈ బ్లాగ్ నచ్చితే కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ మీరిక్కడ కమెంట్ చేయొచ్చనమాట. కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దోస్ కమెంట్స్. దట్ ఈస్ వాట్. మీకు నచ్చితే క్లాప్ కూడా చేయొచ్చనమాట ఇక్కడికొచ్చి. ఇక్కడ మీరు కమెంట్ రాయొచ్చు. మీరు ఫాలో గూడా అవ్వచ్చు. దిస్ ఈస్ ద ఎస్‌సిడి టైప్ 2 అండ్ టైప్ 1 కూడా నేను రాసాను బ్లాగు ఇక్కడే ఉంటది. టైప్ 1 కూడా చూడండి. జస్ట్ ఓవర్ రైటే. చాలా ఈజీగా ఉంటది. సో, దిస్ ఈస్ అబౌట్ ద టుడేస్ క్లాస్. డిమెన్షనల్ మోడలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన రీటైల్ కేస్ స్టడీకి బేస్ చేసుకొని డిమెన్షనల్ మోడలింగ్ కంప్లీట్ చేసాము. సో, టుమారో మనకైతే క్లాస్ లేదు. మీరు ఈ టైంని యూజ్ చేసేసుకొని మీరు రేపటి క్లాస్‌లో ఓకే. రేపటి క్లాస్ లేదు కదా! ఆ టైంని మీరు యూజ్ చేసుకొని డిమెన్షనల్ మోడలింగ్ బుక్ ఉంది కదా! కింబాల్ బుక్. రీటైల్ చాప్టర్ 3 వరకు చదువుకోండి. ఎందుకంటే మనం నెక్స్ట్ క్లాస్ రానున్న క్లాస్‌లో ఇవన్నీ యూజ్ అయితాయి. అండ్ ఎస్‌సిడి టైప్ మీద కూడా చాలా కాన్సంట్రేట్ చేయండి. నేను ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ మీద ఇస్తాను నేను వీడియోస్. అడుగుతున్నారు చాలామంది. అది టైం పడతది. నేను ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పాను కదా! ఆ వీడియోస్ ఇవ్వలేను. నేను మళ్ళీ కొత్తగా వీడియోస్ చేసి మీకు ఇస్తాను నేను పబ్లిక్‌లో పెట్టి. ఓకే. ఇట్ నీడ్స్ సమ్ టైమ్. దట్స్ ఇట్ అండి. డిమెన్షనల్ మోడలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ క్లాస్‌లో ఏముంటదంటే డిమెన్షనల్ మోడలింగ్ ఉండదు. వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ అజూర్ ఎస్‌క్యూఎల్ డేటా